ఈ వినాయక చవితిని ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరూ ఎంతో బాగా జరుపుకున్నారనుకుంటున్నాను. వినాయక చవితి నాడు మనం పెట్టుకునే వెలక్కాయలని ఎలా యూజ్ చేయొచ్చో ఎవరికైనా తెలుసా? నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది. వెలక్కాయతో పచ్చడి చేసుకుంటాము. అది ఎలా చేయాలన్నది నేను మీకు ఇవాళ చూపిస్తాను. అండ్ అలానే వెలక్కాయకి మరో పేరు కూడా ఉంది. అంటే ఇంగ్లీష్‌లో దాన్ని వుడ్ యాపిల్ అని అండ్ అలానే ఎలిఫెంట్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఈ వెలక్కాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వగరు, చేదు అలా ఏముండదు. నా రెసిపీని ఫాలో అయిపోండి. ముందుగా వెలక్కాయని పగలగొట్టుకొని, అది అంత ఈజీగా ఏం పగలదు. కొంచెం శనగల రాయి అలాంటి వాటితో పగలగొట్టుకుంటే బెస్ట్. దాన్ని పగలగొట్టుకొని దాని లేయర్ అంతా పీల్ ఆఫ్ చేసి లోపల ఉన్నదాన్ని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాక పోపుకు కావాల్సినవన్నీ మనం రెడీ చేసుకుంటాం. దానికి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు అండ్ అలానే మినప్పప్పు. ముందుగా ఆయిల్ పెట్టుకొని జీలకర్ర వేపుకొని, జీలకర్ర కొంచెం వేగాక పచ్చిమిర్చి అండ్ అలానే వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా డార్క్గా వేగే వరకు వేపుకుంటాం. అలా అయితేనే మనకి ఎల్లుల్లిపాయ బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మిగిలిన పప్పులన్నీ కూడా వేసేసుకుంటాం. అంటే మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసేసుకొని మొత్తం మన తాలింపు అంతా రెడ్ కలర్లోకి వచ్చే వరకు కూడా మనం వేపుకుంటాము. తాలింపు మొత్తం వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న వుడ్ యాపిల్ పీసెస్ని కూడా, అంటే ఎలక్కాయ లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని కూడా ఈ తాలింపు మిశ్రమంలో వేసేసి దాన్ని కూడా కాసేపు ఫ్రై అవనివ్వాలి. అది ఫ్రై కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనిస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం బెల్లం ముక్క అండ్ అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే చాలు. బెల్లం ముక్క ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఏదైనా చేదుగా కానీ, అంటే పచ్చిది కదా వగరు కానీ, అలాంటి టైప్ ఆఫ్ టేస్ట్ ఏదన్నా ఉంటే బెల్లం ముక్క రెడ్యూస్ చేస్తుంది అంతే. సో సాల్ట్ కూడా మనకి సరిపడినంత వేసుకుని దీన్ని చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుంటే చాలు, మన వెలక్కాయ పచ్చడి రెడీ అయిపోతుంది. అండ్ ఈ మిక్సీ పట్టిందంతా కూడా ఇంకోసారి తాలింపు వేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది మనకు వస్తుంది. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే వెలక్కాయ పచ్చడి రెడీ. ఎప్పుడు వెలక్కాయ పారేయడమేనా, ఎలా యూస్ చేయాలో కూడా తెలియాలి కదా మనకి. అందుకే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.